దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కొద్ది నిమిషాల వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఓకే, దేవుని గురించి కొన్ని ఆలోచనలు. లేఖను చూద్దాం. ప్రకటన గ్రంథం అని బైబిల్లో ఒక పుస్తకం ఉంది, చివరిలో అది 4వ అధ్యాయంలో 8వ వచనం నుంచి చదువుదాం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు అగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానకుండా రాత్రి పగలు చెప్పుచుండను. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలిపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయించు. సాగిలిపడైన మాట మీద మనసు పెట్టండి. ఆ మాట మీద కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేయబోతున్నాం. సాగిలపడి ఎదుట సాగిలపడి సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయించు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువును ఎరిగిన వారికి పాఠాలు ఈరోజు. నిజానికి దేవుడు అనేవాడు ఉన్నాడు అని నమ్మిన వారికి కూడా ఇవి పాఠాలే. దేవుడు ఉంటే కనపడాలి కదా అని పిచ్చి ప్రశ్నలు వేయటం మాత్రం కాదు, కానీ ఉన్నాడురా దేవుడు ఉన్నాడురా అని అనుకునేవారు ఎవరైనా సరే వారందరికీ ఇవి పాఠాలే. దేవునికి స్తోత్రం. ఇక్కడ సన్నివేశం చూస్తే ఒక ఆయన సింహాసనం మీద కూర్చున్నారట. ఆయన ఎదురుగా 24 పెద్దలు ఉన్నారట. వారు ఆయన ఎదుట సాగిలపడ్డారట. ఎందుకు సాగిలపడాలి? ఎందుకు సాగిలపడాలంటే ఆయన అర్హుడు. దేవునికి స్తోత్రం. స్తుతులు పొందుటకు అర్హుడు. అదే కదా చివరి మాట. సమస్తమును నువ్వే సృష్టించావు, నీ ఇష్టమును బట్టే ఉన్నాయి, దానిని బట్టే సృష్టించబడ్డాయి కనుక సృష్టికర్తవు నీవే గనుక మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావములు కూడా పొందుటకు నువ్వు ఒక్కడవే అర్హుడవు అని చెప్పుచు కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేశారు. మొదట చూసాము 10వ వచనం చివరిలో ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడు వాని ఎదుట సాగిలపడి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎక్కడ జరుగుతుంది సన్నివేశం? పరలోకంలో, పరదేశంలో, అంటే దేవుడు ఉండే చోటు జరుగుతుంది. ప్రభువును అంగీకరించిన తర్వాత పాపక్షమాపణ పొందుట ద్వారా మనం బ్రతుకు కాలమంతా ప్రభువును మంచి సాక్ష్యం కలిగి జీవించటం ద్వారా ఇక్కడికే మనం వెళ్ళబోతున్నాం. ఈ స్థలానికే మనం వెళ్ళబోతున్నాం. ఇదే మనం చూడబోతున్నాం. చూడటం కాదు, ఇదే మనం చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈ విషయాలు ఎందుకు మీ ముందు పెట్టానంటే, దేవుని పిల్లలమైన మనము ఆయనకు నమస్కారం చేయటానికి సిగ్గుపడకూడదు. హల్లెలూయా. నాన్నకు నమస్కారం అంటే పూర్వం నాన్నగారు నమస్కారం చేసేవారు. ఇప్పుడు నాన్నగారు నమస్కారాలు లేవు. మరి చిన్నప్పుడు నాన్నగారికి నమస్కారం చేసేవారు. నాన్నగారికి నమస్కారం అండి అనేవాళ్ళు బాగా చిన్నప్పుడు.
అదే ఫస్ట్ టైం కాదు కానీ, లేకపోతే నాన్నమ్మ అమ్మమ్మ రే నాన్నగారు నమస్కారం చెయ్యి అంటే కాదు. అది బయట పొలం నుంచి వచ్చినప్పుడు, లేకపోతే ఆయన ఊరేళ్ళు వచ్చినప్పుడు, లేకపోతే మేము ఊరేళ్ళు వచ్చినప్పుడు, ఏదో ప్రత్యేక సమయంలో నాన్నగారే నమస్కారం అనేవాళ్ళు. నాన్నగారే అప్పుడప్పుడు చూసే ఆయనే. కానీ అది ఆయనకు ఘనత, అది మేము ఆయనకు గౌరవం ఇవ్వటం. చిన్నప్పుడు అది రోజు జరిగే పని, క్యాజువల్గా జరిగే పని, కానీ దాని వెనకాల ఎంతో అర్థం ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన కన్న బిడ్డను నేను, ఆయనను పోషిస్తున్నాడు, ఆయన క్షేమాన్ని చూసుకుంటున్నాడు, నా పెరిగే బాధ్యత అంతా ఆయన చూసుకుంటున్నాడు. నువ్వెవరు అని ఎవరైనా వీధిలో అడిగితే పలానా ఆయన కొడుకుని, నాకు రికగ్నిషన్. దేవుని మనకి స్తోత్రం. వీధులు ఎవరిని వెళ్తుంటే నువ్వు ఎవరు అంటే ఉండాలి కదా. ఎవరిని? నేను ఎవరిని? అమ్మ ఎవరు? నాన్నెవరు? ఎవరు? చాలా భయంకరంగా ఉంటుంది కదా పరిస్థితి. అది కూడా ఒక ఘనత, అది కూడా గౌరవం. పలానా వాళ్ళ అబ్బాయిని అని చెప్పుకోగలగాలి. ఆ రికగ్నిషన్ నాకు ఇచ్చారు. నా గురించి ఎవరిని చెప్పుకోవాలంటే పలానా వాళ్ళ అబ్బాయిని చెప్పుకుంటారు. రెండవది, కన్నప్పటి నుంచి ఇదిగో ఈ రోజు వరకు ఆయన్ని నన్ను పోషించుకుంటూ కావలసింది ఇస్తూ వస్తున్నాడైనా. నా భవిష్యత్తు గురించి మంచి ఆలోచనలు కలిగి ఉన్నాడు. నువ్వు బాగుండాలిరా, బాగా చదువుకోవాలిరా అని రోజు చెప్తాడు. అంటే నా మంచిని కోరేవాడు. కనుక నాన్న అయినందుకు నమస్కారమే కాకుండా ఈ నమస్కారం వెనక ఇంత ఆలోచన ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎందుకైనా నమస్కారం పెట్టావని ఎవరైనా నా ఎదురుగా ఉంటే నేను లేచి ఆయన నమస్కారం చేస్తే, పిల్లోడుగా మా నాన్నగారికి నమస్కారం చేస్తాను అనుకోండి, నా ఫ్రెండ్ ఎవరిని పక్కన ఉంటే ఎందుకైనా నమస్కారం చేస్తావు అని అడగొచ్చు. ఎందుకంటే ఆయన నాకు నాన్నని తెలియనుడు అంటాడు, అంతే కదా. ఎందుకు నమస్కారం చేస్తావు, ఏంటి అంత పెద్ద ఇదైపోతావు నువ్వు ఆయన ముందంటే? నీకు తెలీదా? హీఈస్ మై ఫాదర్, హీఈస్ మై డాడీ. దేవునికి స్తోత్రం. ఈ మాటలు మీతో క్యాజువల్గా చెప్తుంటే మీకు అనిపిస్తుంది, అవును కదండి, నిజమే కదండి. మరి తెలియనుడేమో ఇదేంటి నమస్కారం చేస్తున్నాడు అనుకుంటారు. కానీ చేసి కూడా తెలుసు ఆయనకి ఏమవుతాడు అని. 10 మందిలైనా నాన్నగారు అంటాడు, అదే గౌరవం. నాన్నగారు ఒంటరిగా బెడ్రూమ్లో ఉన్నా నాన్నగారు అంటాడు, పొలంలో ఉన్నా నాన్నగారు అంటాడు. దేవుని మనకి స్తోత్రం. ఎంత పండగ వాతావరణం, అల్లరి చిల్లరి ఆటపాటలో ఉన్నా నాన్నగారు అంటాడు. ఇవన్నీ కూడా దేవునితో మనకున్న సంబంధాన్ని బట్టి ఇలా పోల్చుకొని ఆయనను స్తుతించటానికి మనం ఇష్టపడాలి. ఆయన నమస్కారం చేయటానికి మనం ఇష్టపడాలి. ఆయన గురించి మాట్లాడటానికి మనం ఇష్టపడాలి. ఆయనకి మనకు తండ్రి బిడ్డల సంబంధం ఉన్నదని తెలియని వారికి తెలియచెప్పాలి. తెలియచెప్పేలాగున ఈయనకి నమస్కారం చేయాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు మందిరంలో సిగ్గుపడకూడదు. పోనీ బజార్లో నమస్కారం చేతులు ఎత్తడం అంటే ఏంటి, చేతులు ఎత్తాడని అనుకోవచ్చు. ఇదేం చర్చ్ కదా బజార్లో చేతులు ఎత్తాడంటే అనుకోవచ్చు, ఏమో. కానీ తండ్రి బజార్లో ఉన్నా ఎక్కడున్నా నమస్కారం చేస్తా. తండ్రి నీకు స్తోత్రం అంట కనీసం. కనుక విశ్వాసులు చర్చిలో, ప్రభుని అంగీకరించిన వారు చర్చిలో పాటలు పాడటానికి సిగ్గుపడకూడదు. అంటే మైక్ పట్టుకుని పాడకపోయినా నిలబడి పాడటానికి కానీ, చప్పట్లు కొట్టడానికి కానీ, చేతులు ఎత్తటానికి కానీ, నోరు తెరిచి స్తోత్రం ప్రభు అని అంటానికి కానీ అస్సలు సిగ్గుపడకూడదు. నోవే. నిజముగా నేను ఆయనకు బిడ్డనైతే, నిజముగా నాకు ఆయన దేవుడైతే, నిజముగా దేవుడు అనే ఆ స్థితి నాకు తెలుసుంటే స్తుతించక మానను, ఆరాధించక మానను, సాగిలి పడక మానను. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడంటే ఆరాధన, ఇక్కడంటే చర్చి, ఇక్కడంటే గుడి, దేవుడు, సాగిలి పట్టడం, నమస్కారం చేయటం, చప్పట్లు కొట్టడం, ఇక్కడంటే ఏదో హడావిడి. కానీ పరలోకం వెళ్ళాక ఇంకేం ఉండవండి అంటారు కొంతమంది. అంత అలా తోటల్లో తిరగటం అంటారు. వాక్యం చెప్తుంది తోటల్లో తిరగటం కాదు. ఆయన సింహాసనం ముందుకు వెళ్ళేటప్పటికీ పరిశుద్ధుడవు నువ్వు, పరిశుద్ధుడవు నువ్వు, పరిశుద్ధుడు నువ్వు, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం కలగాలయ్యా అంటూ సాగిలి పడిపోవాలి. కనుక అక్కడ కూడా ఈ డ్రిల్ ఉంది. దేవుని మనకి స్తోత్రం. ఇక్కడ వంగనవాడు అక్కడ ఎలా వంగుతాడు చెప్పండి, ఇక్కడ లొంగనవాడు ఎక్కడ లొంగుతాడు చెప్పండి. అఫ్కోర్స్ లొంగనవాడు అక్కడికి ఎలాగే వెళ్ళడలేండి, అది వేరే సంగతి. ఎనివే సాగిలిపడి, ఎందుకు సాగిలిపడ్డారంటే కారణాలు అక్కడే మనం చదివేసుకున్నాం కదా.
ఆ పెద్దలు, ఆ జీవులు ఏం చెప్తున్నారు? స్తుతులు పొందుటకు నువ్వు అర్హుడవు, సృష్టికర్తవు, భగవంతుడవు, దేవుడవు అని ఆయన సింహాసనం మీద కూర్చుంటే వీళ్ళు సాగిలి పడిపోయారు నేల మీద, అక్కడ పరలోకంలో. దేవునికి స్తోత్రం. కనుక ఈ ఆరాధించుట, ఆయన కొరకు సాక్ష్యం చెప్పుట, ఆయన మహిమపరచుట, ఆయన కొనియాడుట, ఆయన నమస్కారం చేయుట, కనీసం ఇదిగో ఆయన సన్నిధిలో, పరలోకంలో ఆయన సన్నిధిలో ఎదురుగా ఉండగా ఇలాగున ఆరాధన చేయుట, సాగిలిపడుట, ఆయనను గుర్తించుట దేవుని పిల్లలమైన మన బాధ్యత, మన విధి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమస్కారం చేస్తేనేనా నేను మనసులో నమస్కారం చేసుకుంటున్నానని కొంతమంది అంటారు. చప్పట్లు కొడితేనేనా స్తుతి ఆరాధన, నేను మనసులోనే చప్పట్లు కొట్టుకుంటున్నాను అంటాడు ఒక ఆయన. పైకి స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా నీ గట్టిగా అంటేనేనా మనసులో అనుకుంటున్నాను, నేను నీకన్నా కేకలేస్తున్నాను మనసులో కూడా ఆరాధన చేయొచ్చు. ఎందుకంటే ఆత్మతో, సత్యముతో, మనసుతో, హృదయపూర్వకంగా, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ బలం అంటే శరీరం ఉంది, వాక్యం ఉంది, కాదనను. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళు మనసులో చేసుకోలేరా? ఆ సింహాసనం మీద కూర్చుని ఆరాధన చేయలేరా? మనలో మనమాట లెటెస్సీ చేయలేరా వాళ్ళు? దేవుడు ఏమన్నా సాగిలపడిన అన్నాడా? దేవుని సన్నిధికి వచ్చేటప్పటికీ దేవుని నేను ఆరాధించాలి, ఈయన నాకు దేవుడు అన్న వాళ్ళు కూర్చుని ఉండలేరు, నమస్కారం చేయకుండా ఉండలేరు, సాగిలి పడకుండా ఉండలేరు. మన వర్షిప్ ఆ స్థాయికి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఎప్పుడైనా మీరు మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను, సిటీ బస్సులో ఉన్నాను, లేకపోతే మనసులోని నమస్కారం చేసుకుంటున్నాను, పలానా బంధువుల మధ్య ఉన్నట్టే, అలాంటి సందర్భాల్లో పర్వాలేదు ఏమో. కానీ ఆరాధనకు వచ్చినప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు, దేవుని ఆలయంలో అందరూ ఆరాధన చేస్తున్నప్పుడు, కొనియాడుతున్నప్పుడు, ఆయన గొప్ప చేస్తున్నప్పుడు, ఆయన కనపరుస్తున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? మనసులో చేసుకుంటున్నానంటే అంతకన్నా అబద్ధం కాదు, అంతకన్నా అగౌరవం దేవునికి లేదు. వీళ్ళు మనసులో చేసుకోవచ్చు కదా, ఆల్రెడీ పరలోకం వెళ్ళిపోయారు వీళ్ళు. ఎందుకంటే పైకి అంటేనే పరలోకం వెళ్తాము, పైకి అనకపోతే మీరు ఇక్కడ ఉండిపోతారని చెప్తే అందరూ పైకి అంటారు చర్చిలో. అవునుగా చెప్పండి. ఆల్రెడీ పరలోకం వెళ్ళిపోయారు, నరకానికి వెళ్ళే అవకాశం లేదు. ఆల్రెడీ సింహాసనం మీద ఉన్నారు, వాళ్ళకి అక్కడి నుంచి పంపేసేవాళ్ళు ఎవరు కూడా లేరు. అయినా అక్కడ వాళ్ళు సాగిలి పడుతున్నారండి, అయినా అక్కడ గంభీరంగా ఆరాధన చేస్తున్నారండి, అయినా ఆయన అక్కడ నమస్కారం చేస్తున్నారండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఆయా సన్నివేశాలను బట్టి మనసులోనే చేసుకుంటున్నానులే ప్రార్థన అనుకునే సమయాలు ఉంటే దేవుడికి తెలుసు, ఓకే అంటారు. కానీ అందరూ గంభీరంగా ప్రార్థన చేస్తుంటే తప్పకుండా దేవుని పిల్లలు నోరు తెరిచి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ ప్రకటన గ్రంథం చూస్తే ఎంత ప్రత్యేకంగా ఉన్నా, ఇక్కడైతే 4 జీవులు, 24 పెద్దలు, అంతే కదండి. ఎంతమంది? 8వ వచనం 4 జీవులు, తర్వాత 10వ వచనం 24 పెద్దలు. ఓస్ అంతేనా అనుకుంటే 5వ అధ్యాయం తీయండి. 5వ అధ్యాయము 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనము, జీవులు, పెద్దలను ఆవరించి ఉన్న ఎవరు? అనేక దూతలు. అంటే 24 అంకెల మీద దృష్టి పెట్టకూడదు, అనేక మంది దూతలు. ఆ తర్వాత ఇంకా ముందుకు వస్తే అనేక మంది జన సమూహాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక సంఘం అంటేనే ఒకరు కాదు, ఎక్కువ మంది. కనుక ఆయన ముందు సాగిలి పడటానికి, ఆయన ఆరాధన చేయటానికి మనం ఇప్పుడు కూడా సిగ్గుపడకూడదు, లేదా ఇలా తప్పించుకోవటానికి ప్రయత్నం చేయకూడదు. లేదా సిగ్గుపడటం కాకపోయినా నేను మనసులో ఆరాధన చేసుకుంటాను, నాకు అలాగే ఇష్టం అని నేను అనుకున్నా, దేవుని ఆత్మ మనలను ప్రేరేపిస్తారు. నోరు తెరు,
దేవుని కనపరచు, దేవుని స్తుతించు. దేవుని మానికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పబోయే వచనం దీనికి సరిపోతుందో లేదో కానీ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి నాలుక ఆయన నామాన్ని మనసులో ఒప్పుకోవాలి, నోటితో ఒప్పుకోవాలి. ప్రతి మోకాలు ఆయన ముందు, ఆ నామం ముందు వంగాలి. మనసులో వంగాల, నిజంగా వంగాల. ఓకే, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక చాలా సందర్భాల్లో విశ్వాసాలు ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. ఒకసారి బోధకులు మేము కూడా ఎలా ప్రార్థన చేసుకున్నా పర్వాలేదు, ఎలాగున్నా పర్వాలేదు అని కొంచెం వెసులుబాటు చెప్పొచ్చేమో, కానీ ఇలాంటి సన్నివేశాలు చూస్తుంటే పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపిస్తే ఈ పక్కన ఎవరున్నారు, ఈ పక్కన ఎవరున్నారు, నా ముందు ఎవరున్నారు, నా వెనక ఎవరున్నారు, నన్ను ఎవరన్నా చూస్తున్నారేమో, ఇదేమి ఉండదట. నేను ఆయన ఆరాధన చేస్తా, ఆయన నమస్కారం చేస్తా. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 4-5 సన్నివేశాలు మీ ముందుకు తీసుకొస్తా. ఆ సన్నివేశాలు పరిశుద్ధ గ్రంథంలోనే సాగిలిపడి ఆరాధన అనుకోండి, సాగిలిపడేలాగున ఆ మనసు సిద్ధపాటు చేసేస్తుంది. అలాగా ఇప్పుడు నువ్వు చూడండి, స్టాండ్ ఇట్ ఈజ్, అటెన్షన్, స్టాండ్ ఇట్ ఈజ్ అన్నప్పుడు డ్రిల్ మాస్టర్లా మనం రిలాక్సింగ్గా ఉంటాము, మళ్ళీ అటెన్షన్లోకి వస్తుంటాము. సిట్ స్టాండ్, సిట్ స్టాండ్ అంటే చెప్పటం కాదు. ఒకప్పుడు ఎప్పుడైతే ఆయన ఏమై ఉన్నాడో మనకు మనసులో మన మట్టుకు మనకు అర్థం అవుతుందో, మన మనసే మనలను అలాగున ఒప్పిస్తుంది, చేసేలాగున చేస్తుంది. దేవుని మనకి స్తోత్రం. ఇంకా నేను దేవుని ముందు, దేవుని విషయంలో రెక్లెస్ అనే మాట వాడను, కానీ ఇలాంటి అవిధేయత మనసు కలిగి నమస్కారం చేయాలా ఇది అనేలాగున అలాంటి ఆలోచనలతో ఉంటే ఇంకా ఆయన ఏమై ఉన్నాడో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. ఆయన మహాదేవుడు, సమస్త సృష్టిని పోషిస్తున్న పరిశుద్ధుడు. 4 సన్నివేశాలు మీకు చూపిస్తాను. 4 సన్నివేశాలు కూడా నిజానికి లోతుగా ధ్యానం చేయొచ్చు మనం కావాలంటే. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సాగిలిపడుట, బాహాటముగా సాగిలిపడుట, అందరి ముందు సాగిలిపడుట. దేవునికి స్తోత్రం. అందరి ముందు సాగిలిపడుట, పబ్లిక్గా బాహాటముగా సాగిలిపడుట. ఆ స్థలం ఏంటి, అక్కడ ఎవరెవరు కూర్చున్నారు, అక్కడ ఎవరున్నారు అనేది ఏమాత్రము మనసులో పెట్టుకోకుండా ఆయన నేను ఆరాధించాలి అనే తాత్పర్యంతో ఆరాధించిన సన్నివేశాలు మీ ముందు పెడతాను. దేవునికి స్తోత్రం. కొంతమంది స్థలాలను బట్టి ఇక్కడే మోకాళ్ళు వేస్తాం, ఇక్కడే ఆరాధన చేస్తాం, అబ్బో 100 మంది ఉన్నారు, 7 మధ్య నేను మోకాళ్ళు ఇటువంటి అనుకోవటం కాదు. వాళ్ళు కూడా అక్కడ 10 మంది ఉన్నా, 4 ఉన్నా, ఆ స్థలం కొంచెం శుభ్రంగా లేకపోయినా, ఆ స్థలం కొంచెం మందిరంలాగా కొంచెం ఆరాధన చేసే ఆ డెకరేషను, ఆరాధన చేసేలాగా వచనాలు అవేం లేకపోయినా, అసలు వాతావరణమే లేకపోయినా, పశువులు కట్టే స్థలం, అర్థమైపోయింది మొదటి వచ్చిన మీకు. పశువులు కట్టే స్థలం. పశువులు ఎలాగుంటాయి? పశువులాగా ఉంటాయి. వాటికి మేత వేయాలి, అక్కడే మూత్రం, అక్కడే మలం, ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అవును కదా చెప్పండి. పశువుల పాక, పశువుల తొట్టె. యేసు ప్రభును మరియా ఆ తొట్టులో పడుకోబెట్టింది. సాగిలిపడిన మాట గుర్తుపెట్టుకోండి. సాగిలిపడి ఆ ప్లేసు, ఆ సమయం. 2 ఉన్నారా, 3 ఉన్నారా, చూస్తున్నారా, నేనేంటి, ఈయన ముందు సాగిలిపట్టువేంటి, ఇలాంటివన్నీ కూడా మనం పక్కన నెట్టాలంటే తూర్పు దేశపు జ్ఞానులు ఖరీదైన బహుమానాలు పట్టుకొచ్చారంటే చాలా ధనవంతులు, అంతే కదా. చాలా ధనవంతులు, జ్ఞానం కలిగిన వారు, దూర ప్రాంతం ప్రయాణం చేసి వచ్చారు. ప్రయాసపడి నక్షత్రం సహాయంతో యేసు అంటే రక్షకుడుగా వచ్చాడు, ఈ లోకానికి యూదులకు గొప్ప రక్షణ ఇవ్వబోతున్నాడు అనే మాట ఎక్కడో గ్రంథాల్లో ఉంటే చూడటానికి వచ్చారు, ఆరాధించడానికి వచ్చారు. అనుకోండి, కాసేపు బహుమానం ఇవ్వాలి. ఎందుకంటే సాగిలిపడిన మాట మీద మనసు పెట్టమన్నాను ఏంటంటే అది పశువుల పాక.
లేదా పశువుల కొట్టం, దొడ్డి, ఇల్లు అనుకోండి. పశువుల పాక, పశువుల కొట్టం, పశువులు ఉండే దొడ్డి, అక్కడ పశువులు మేత మేసే తొట్టి, ఆ కుడితనండి, పొట్టనండి, చిట్టనండి, గడ్డనండి, దానా వేసే తొట్టి. అందులోనేమో యేసుప్రభుని పడుకోబెట్టింది మరియ, గొడ్డలతో చుట్టబెట్టి. జ్ఞానులు నక్షత్రాన్ని బట్టి లోపలికి వచ్చి చూస్తే అక్కడ పసిపిల్లోడు ఉన్నాడు, పక్కన తల్లి, పక్కన ఇంకొక ఆయన ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఇంకా డిస్కషన్లోకి వెళ్ళకండి, వెంటనే చూడండి. అక్కడ ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారు? ముగ్గురు తమ దగ్గరున్న ఆ కానుకలు ఆయన ముందు పెట్టి, ఆయన అంటున్నాం ఆ పిల్లోడు పసిపిల్లోడు ముందు పెట్టి సాగిలపడ్డారు. దేవునికి స్తోత్రం. దే ఆర్ వెరీ రిచ్ పీపుల్. ఒంట్ల మీద వచ్చారంటే చాలా రిచ్, చాలా చేతంటే ఎంతో దూరదేశం నుంచి వచ్చారు వాళ్ళు. లంచ్ డిన్నరు, రెస్ట్, లంచ్ డిన్నరు ప్రయాసపడి వచ్చారు, చాలా ఖర్చు పెట్టుకొచ్చారు. అంత రిచ్ పీపుల్ అంత ఖరీదైనటువంటి బహుమానాలు పట్టుకొచ్చారు. ఎందుకంటే పుట్టినవాడు చిన్నపిల్లోడుగా ఉన్నా ఆయన కారణ జన్ముడు, సాక్షాత్తు రాజు కాబోతున్నవాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళ అవగాహన, వాళ్ళ ఆలోచన, ఈ పిల్లోడికి నమస్కారం చేస్తే పిల్లోడు ఏమైనా చేయగలడా వాళ్ళకి? చెప్పాలి మనలో అనమాట. పసిపిల్లోడు రోజుల పిల్లోడు, గంటల పిల్లోడు అనుకోండి. కాసేపు ఆ పిల్లోడు ముందు కానుకలు పెడితే ఎవరు రికగ్నైజ్ చేస్తారు? అమ్మ చెప్తుందా, నాన్న చెప్తాడు, రేయ్ ఆ ముగ్గురు వచ్చారు, నీకు ఇంత కానుకలు ఇచ్చారని చిన్నప్పుడు నువ్వు రోజులు బిడ్డగా ఉన్నప్పుడు అని చెప్పాలి తప్ప ఈయన గుర్తుపట్టడు, ఇలా దీవించడు, ఏం చెప్పడు, పడుకుని ఉంటాడు అంతే పిల్లోడు. ఇమాజిన్. అయినా వాళ్ళు ఏం చేశారు? ఆయన ఎవరు, ఏం చేయబోతున్నాడు, ఎందుకు వచ్చాడు అని చిన్న అవగాహన ఎలాగొచ్చింది వాళ్ళకి? ఎక్కడో చదివారు పుస్తకంలో, అంతే కదా. ఆ చదివినది నమ్మారు, నమ్మి వెతుక్కుంటూ వచ్చారు, లేఖనాల్లో ఉంది అని. అలాగే మనం లేఖనాలు నమ్మి యేసుని ప్రభుగా అంగీకరించాం కనుక మనం ఏం చేయాలి? ఇంకెంత ఎక్కువగా ఆయన మీద మనసు పెట్టుకోవాలి, ఇంకెంత ఎక్కువగా ఆయన పట్ల మనం గౌరవ మర్యాదలు కలిగి ఉండాలి. దేవుని మనకి స్తోత్రం. అక్కడ వాళ్ళు సాగిలిపడ్డారు. మేబీ వాళ్ళ వస్త్రాలు, మరి రిచ్ పీపుల్ అంటే ఒక లెవెల్లో ఉంటాయి కదా, అవును కదా చెప్పండి, ఒక లెవెల్లో ఉంటాయి. పోయినది ఏమైనా మార్బుల్ ఫ్లోరా, రాజ అంతఃపురం లాగా ఏదైనా కాదు, పశువులు ఉండే చోటు, పశువులు ఇల్లు. సాగిలిపడి అంటున్నాను, ఎందుకంటున్నానంటే ఎందుకు వాళ్ళు సాగిలిపడ్డారు, ఎలాంటి మనసు కలిగి వాళ్ళు సాగిలిపడ్డారు, వాళ్ళ మనసులో ఎలాంటి భావం ఉంటే ఆ భావం వాళ్ళని సాగిలిపడేలా చేసింది అని మనం ఆలోచన చేస్తే భయభక్తులు, రెవరెన్స్ అన్నమాట, అపారమైన గౌరవం. దేవునికి స్తోత్రం. అవుట్ ఆఫ్ రెవరెన్స్ దే ప్రోస్ట్రేటెడ్, దే ఫెల్ డౌన్ ఆన్ ద ఫ్లోర్. సాగిలిపడి అంటే గాలిలో ఎవడో సాగిలిపడ్డం, కూర్చొని కూర్చున్నవాడు సాగిలిపడ్డం, కావాలంటే ఆవిడతో ఇలా సాగిలిపడతాడంతే, ఇలా సాగిలిపడతాడంతే. బద్ధకం వస్తే ఇలా సాగిలిపడతాడు. సాగిలిపడటం అంటే నేల మీద మోకరిల్లి నమస్కారం చేయటం. రిచ్ పీపుల్. మరి మనకు ఆయన దేవుడు సింహాసనం మీద ఉన్నారు, యేసు రోజు మనల్ని కాపాడుతున్నారు, మన ప్రార్థన వింటున్నారు. మరి మనం ఎంత సాగిలిపడాలి? అవును కదా చెప్పండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో చర్చకొచ్చినప్పుడు కొంచెం కంఫర్ట్ ఉండాలి, కుర్చీలు వేయాలి, మోకాళ్ళకు నొప్పి రాకుండా కార్పెట్లు వేయాలి, కొంచెం కుషన్ సీట్లు వేయాలి, వాళ్ళకి చెమట పట్టకుండా ఏసీలు పెట్టాలి, వాళ్ళకి బాగుండేలాగున్న అరగంటకి ఏదో కొంచెం కూల్ డ్రింక్ ఇవ్వాలి. ఇవన్నీ వచ్చేస్తున్నాయి, ఇప్పుడు మొదలైనవి ఇవన్నీ. కానీ మళ్ళీ అన్నమాట, ఇవన్నీ అవసరమా? ఇంత సుఖం ఆ దేవుడిని ఆరాధన చేయటానికి. ఆ చర్చిలో కార్పెట్ మంచి మెత్తగా ఉంటుంది, అసలు మోకాళ్ళేసినా ఏం తెలీదు. ఈ చర్చిలో నేల మీద కూర్చోబెడతారు, అంత తడి, డ్రెస్ పాడైపోద్ది. మళ్ళీ అన్నమాట, మనం అనుకునే మాటలే. అర్థం చేసుకోండి, ఆలోచన చేయండి.
అంటే యేసు ప్రభు పుట్టిన సందర్భానికి ఇప్పటికి చాలా తేడా ఉంది అని అనొచ్చు. కానీ ఇలాంటి మనసుతో మనం ఉండకూడదు అని చెప్పటానికి ప్రయత్నం అంతే. కార్పెట్ల మీద కూర్చోకూడదని కాదు, ఏసీలు పెట్టుకోకూడదని కాదు. కానీ వీళ్ళు ఏ సుఖాలు కోరుకున్నారు, ఏం చూశారు, అక్కడ ఏముందని సాగిలపడ్డారు, ఎవరున్నారని సాగిలపడ్డారు, వాళ్ళకి ఏమొస్తుందని సాగిలపడ్డారు. వాళ్ళు ఎవరన్నా ముగ్గురు మీరు వెళ్ళి ఆ పిల్లోడికి దండం పెడితే మీరు ఇంటికి వస్తువులకి మీకు 3 కోట్లు వస్తాయి, 30 కోట్లు వస్తాయి అని ఎవడని చెప్తే, పదండ్రా బాబు ఈ 3 ఇచ్చేసి ఇంటికి వస్తువులు 3 కోట్లు వస్తాయంటే పరుగులు పెట్టుకొస్తారు. అసలు ఏం హామీలు లేవు వాళ్ళకి. మనకేంటంటే మనం నమస్కారం చేస్తే దీవిస్తాడు, సాగిలు పెడితే ఆశీర్వదిస్తే, ఆరాధన చేస్తే ఆయన ఆశీర్వాదాలు వస్తాయి, ఏమో లేఖనాలు ఉన్నాయి కాబట్టి మనం చేస్తున్నాం. ఈ తూర్పు దేశ విజ్ఞానులకు ఏముంది హామీ చెప్పండి? ఏం తిరిగి వస్తుందని వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? మనలో మనమాట ఏమొస్తుందని, ఏం ఆ పిల్లోడు ఇస్తాడని, ఆ మరి ఇస్తుందని, లేకపోతే యోసేపు ఇస్తే ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ దగ్గరను ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఇంత ఓపెన్గా, ఇంత విశాలంగా, ఇంత ఆలోచనతో మనం దేవుని ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం. మళ్ళీ చెప్తున్నాను, ఆయన పరమాత్ముడు, మన శరీరంతో ఉన్నాం. ఆయన ఆకారం ఉంది కానీ మళ్ళాగా రక్త మాంసాలతో లేడు. ఆయన పరమాత్ముడు, ఆత్మస్వరూపి. కనుక ఆయన ఇక్కడ లేడు కాబట్టి నేను ఎలాగుంటానని కాకుండా ఆయన ఉంటానన్నారు కాబట్టి ఆయన ఆరాధించే రీతిలో మనం ఆరాధన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు పబ్లిక్గానే ఆరాధన చేశారు. పబ్లిక్ అంటే 10,000 మంది లేకపోవచ్చు. యోసేపు, మరియా, పశువులు, ఈ ఎవరు కొంతమంది మందలు కాసుకునే గొర్రెల కాపలు కూడా వచ్చారు కదా, అక్కడ ఉన్నారు. వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోయారు, కాసేపట్లో వస్తారో తెలీదు. కానీ వాళ్ళు పబ్లిక్గా పశువుల పాకలో అస్సలు అభ్యంతరం ఫీల్ అవ్వలేదు. ఇవ్వటానికి సిగ్గుపడలేదు, సాగిలపడటానికి సిగ్గుపడలేదు, నమస్కారం చేయటానికి సిగ్గుపడలేదు. దేవునికి స్తోత్రం. సో నువ్వు నేను మన పాపాల కోసం శిలువ మీద మరణించి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచి మనం బ్రతుకు కాలమంతా నేను నీకు తోడుగా ఉంటాను, భయపడుకు అని చెప్పి స్వస్థపరుస్తూ, ఆదరిస్తూ, పోషిస్తూ, భయమేసినప్పుడు చేయి పట్టుకుని నడిపించేటటువంటి వాగ్దానాలతో వచ్చినటువంటి యేసును ఇంకెంతగా ఆత్మతో హత్తుకోవాలి, ఇంకెంతగా మన హృదయంలో ఆయనకు చోటు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక చోట మోకరిల్లి సాగిలపడుట అనే మాట చూస్తాం. అది లూకా సువార్తలో మనకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా సాగిలపడుట అనేది పబ్లిక్గా చేస్తున్నారు ఈ వ్యక్తులు. స్థలం చూసుకోకూడదు, స్థలంలో బాగుందా లేదా కూర్చోటానికి అని చూసుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు అనే వాటి మీద మనసు పెట్టరు. చాలా సందర్భాల్లో ఆ చర్చ్ డెకరేషన్ బాగుంటుంది, కుర్చీలు కుషన్తో ఉంటాయి, ఫ్యాన్ల దగ్గర ఉంటాయి, ఇవి ఉంటాయి. అవన్నీ ఉండనివ్వండి. కానీ ఆత్మీయత ఉండాలి. దేవుని పట్ల భయభక్తులు అక్కడ కనపడుతుండాలి. దేవుని పట్ల విధేయత కలిగిన మనస్తత్వాలు అక్కడ కనపడుతూ ఉండాలి. దేవుడంటే పూజనీయుడు అనే అవగాహన కలిగిన వారు ఆ మందిర వాతావరణంలో ఉండాలి. దేవుని మనకి స్తోత్రం. వెకిలి చేష్టలు ఉండకూడదు. వెకిలి చేష్టలు, వెకిలి మాటలు దేవుని సన్నిధులు అస్సలు మాట్లాడుకోకూడదు. దేవుని మనకి స్తోత్రం. ఎందుకంటే అది శుభకార్యం కాదు, పెళ్ళిళ్ళు కాదు, మరొకటి కాదు, ఇష్టానుసారంగా జోకులు వేసుకోవటానికి. అందుకే ప్రభు యొక్క లేఖనం చెప్తుంది, మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మీ ప్రవర్తన గౌరవం. జాగ్రత్త అంటే చెప్పండి, కొరడ చేతిలో ఉంది, ఆయన ఏమన్నా కొడతాడా? జాగ్రత్త అంటే ఆయన ఏమన్నా కాలుస్తాడా? ఆయన ఏమన్నా శపిస్తాడా? అవన్నీ పక్క పెట్టండి. ఆయన ఎవరు అనుకుంటున్నావు? నువ్వు ఏం చేయటానికి వచ్చావు? ఎవరిని చూడటానికి వచ్చావు? ఎవరిని ఆరాధన చేయడానికి వచ్చావు? ఆయన ఎవరని ఎరిగి వచ్చావు? అది నీకు తెలియాలి కదా. దానిని బట్టి నీ ప్రవర్తన ఉండాలి. దేవుని మనకి స్తోత్రం. కానీ ఇప్పుడా అప్పుడా ఇక్కడ అక్కడ విమర్శలు అనవసరం, తీర్పులు అనవసరం. నీ మట్టుకు నువ్వు, నా మట్టుకు నేను దేవుని సన్నిధిలో ఆయన నా దేవుడిని ఎరిగి కూర్చుంటా, నా దేవుడిని ఎరిగి ఆరాధన చేస్తా, నా దేవుడిని ఎరిగి చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెబుతా. దేవుని మనకి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఈ తూర్పు దేశ జ్ఞానులు మంచి పాఠాలు నేర్పిస్తున్నారు. చీరలు నలిపోతాయని, డ్రెస్సులు నలిపోతాయని, సూట్లు నలిపోతాయని, అక్కడ వాసన సరిగా ఉండదని,
ఈ పశువుల పక్కన చుట్టూ ఇది ఆ చర్చికి ఎవడు వెళ్తాడు, భయంకరంగా వాసన వస్తుంది బాబు, మా చర్చిలో పెర్ఫ్యూమ్ కొడతారు, ఏ స్ప్రేలు కొడతారు. లేవా చర్చిలు అలా లేవండి. ఇంకా విశ్వాసులు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా మేము పరలోకం ఎలా ఉంటుందో తెలియదు, కానీ అమ్మో ఈ బిల్డింగ్లోకి వస్తే మేము ఇంటికి వెళ్ళబుద్దేదు అనుకుంటారు. అంత కంఫర్ట్స్ ఇచ్చేస్తున్నారు చర్చిల్లో. ఇవ్వకూడదని కాదు, డబ్బులుంటే ఇచ్చుకోండి కంఫర్ట్స్, నో ప్రాబ్లం. కంఫర్ట్స్ ఉంటాయి కనుక విశ్వాసులు వస్తారు. మనం ఎంత కంఫర్ట్గా వాళ్ళని చూస్తే అంతమంది ఎక్కువ విశ్వాసులు వస్తారు. అంటే కంఫర్ట్ కోసం వస్తున్నాడా, క్రీస్తు కోసం వస్తున్నాడా? తన సుఖం కోసం వస్తున్నాడా, తన తృప్తి కోసం వస్తున్నాడా, లేదా దేవుని ఆరాధించడానికి వస్తున్నాడా? ఈ తాత్పర్యంతో మనం భక్తి చేయకపోతే వేస్ట్. ఈ తాత్పర్యంతో మనం లేకపోతే భక్తి వేస్ట్ అంటాడు దేవుడు. దేవుని మనకి స్తోత్రం. నువ్వు భక్తి చేస్తే హృదయపూర్వకంగా చేయి, మనస్ఫూర్తిగా చేయి అంటాడు. హృదయపూర్వకంగా అంటే హృదయపూర్వకంగా చేస్తాం, కానీ హృదయంలో ఏముండాలి? ఆయన ఎవరో నాకు తెలిసి ఉండాలి, నా మనసు ఆయన స్థాయి ఏంటో తెలిసి ఉండాలి. అప్పుడే నేను హృదయపూర్వకంగా చేయగలను. దేవునికి స్తోత్రం. మరొక చోట సమయం అయిపోతూ ఉంది, 3 నిమిషాలు ఉంది, చూద్దాం. మరొక చోట ఒక స్త్రీ యేసు ప్రభు ఓ పరిసయ్యుడు అనే ఆయన ఇంట్లో, పరిసయ్యుడు అంటే పూజారులు, జ్ఞానులు, భక్తులు, యోగులు, బోధకులు అంటారు చూసారా, అలాగ ఒక ఇంట్లో యేసు ప్రభుని భోజనాన్ని పిలిచాడు ఆయన, పరిసయ్యుడు. లూకా సువార్త 7వ అధ్యాయం. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? సాగిలిపడుట. సాగిలిపడుట ఈజ్ ఈక్వల్ టు ఏ విషయాలు చూస్తున్నాం? అది అందరి ముందు, స్థలం లెక్కలేదు, ఎవరున్నారో లెక్కలేదు. దేవునికి స్తోత్రం. వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో కూడా నాకు అనవసరం. ప్రైజ్ ద లార్డ్. నా స్థితికి తగ్గట్టు ఉందా ఈ స్థలం? నా లెవెల్కి తగ్గట్టు ఉన్నారు అక్కడ ఉన్నవాళ్ళు? అంతే కదా. ఇవేమీ నేను సాగిలి పడకుండా ఆపలేవు. అదనమాట. ఇక్కడ ఎవరివిడి? పాపాత్మురాలని ఒక స్త్రీ. 37వ వచనం చూడండి. పరిశీలిలో ఒకడు తనతో కూడా భోజనం చేయాలని ఆయన అడిగాడు యేసు ప్రభుని. వెంటనే ఆయన పరిశీలింటికి భోజనానికి వచ్చాడు. భోజన పంక్తిలో కూర్చున్నాడు. పంక్తి అంటే వరుసలో కూర్చున్నాడు. అంటే ఇంకా పరిసయ్యుడు పిలిచాడు, కొంతమందిని పిలిచాడు. ఆ వరుసలో కూర్చున్నాడు యేసు ప్రభు, పంక్తిలో కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. భోజన పంక్తి అంటే చెప్పండి. హలో, లైట్లు లేవు, నిద్రపోకండి. పంక్తి అంటే చెప్పండి. భోజనాలు వడ్డనే కదండి. పంక్తులు అంటే వరుస. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎందుకు దేవుడు ఇప్పుడే కొంచెం ఒక ఆలోచన ఇస్తున్నాడు. అసలు యేసుప్రభు స్పెషల్. అప్పటికే అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, ఆయన చెప్పే మాటలు బాగున్నాయి. గ్రామాలు తండోపతండాలుగా వచ్చేస్తున్నారు ఆయన మాటలు వినటానికి. చాలామంది పాపాలు ఒప్పుకుంటున్నారు, జీవితాలు మార్చుకుంటున్నారు, చెడు వదిలిపెట్టేస్తున్నారు, మంచిలోకి రావడానికి ఇష్టపడుతున్నారు. కనుక ఈయన ఏం చేశాడు? యేసుప్రభు బెగ్గరని తీసుకొచ్చాడు. చెప్పండి, పరిసయ్యుడి ఇంటికి పిలిచాడా? కనీసం తన లెవెల్లోని పిలుచుకుంటాడు, అవునా కదా? ఎవరైనా ఇంకో పరిసయ్యుడిని పిలుచుకుంటాడు. తనకన్నా తక్కువ అని పిలుచుకుని వరుసలో కూర్చోబెట్టారు కదా. ఒకవేళ ముష్టోడు వచ్చిన వరే అక్కడ కూర్చోరా, అక్కడ తిను అంటారు. కానీ ఈయన భోజనాన్ని పిలిచారంటే ఈజ్ ఎ స్పెషల్ పర్సన్, గెస్ట్, చీఫ్ గెస్ట్, అవును కదా? చెప్పండి. మనలో అన్నమాట. ఆయన భోజన పంక్తిలో కూర్చుండగా, పరిసయ్యునింటికి వెళ్ళి భోజన వరుసలో కూర్చుండగా అనేది నాకు నీకు ఏ అవగాహన రావాలంటే, పదాన్ని బట్టి ఎంతగా విఐపిగా వచ్చినా పంక్తిలో కూర్చోవటానికి ఆ విఐపి అంత తగ్గించుకునే మనసు ఉండాలి. ఒకవేళ పరిసయ్యుడు ప్రభా అక్కడ నువ్వు ఇక్కడేంటి అక్కడక్కడ అన్నారు అనుకోండి, ఒక ఆలోచన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత అలాంటి జీవితం కలిగిన యేసు ప్రభు పంక్తిలో కూర్చోవడానికి ఇష్టపడ్డాడు. ఒకవేళ పరిసయ్యుడు భోజనాన్ని పిలిచాడు కానీ స్పెషల్ సీట్ అరేంజ్ చేయలేదేమో, అందరితో పాటు రావయ్య నాతో పాటు భోజనం చేయమన్నాడు కాబట్టి ఆ వరుసలో కూర్చుంటే ఈయన కూర్చున్నాడు. ఏమీ కూడా ఇబ్బంది పడిపోలేదు. ఈ పాట మనకి ఏం నేర్పుతుందంటే, మళ్ళీ తూర్పు దేశ జ్ఞానులు మేం పలానా, ఈ పాకలో ఎవడు మోకరిల్తాడు, వీళ్ళందరూ చూస్తున్నారు, ఇక్కడ మోకరిల్తే ఎలా ఉంటుంది,
అని అనుకోలేదు. ఇక్కడ కూడా యేసుప్రభు లైన్. అంతకుముందు జ్ఞానులు, ఇక్కడ ఎవరు మనకి ఈ సబ్జెక్ట్ ఎవరు? యేసుప్రభు. పరిసేయుడు ఎవరు? వీళ్ళెవరు? వీళ్ళ మధ్య నేను కూర్చోవటం ఏంటి? నేను దేవుని కుమారుని కదా, దెయ్యాలు వెళ్ళగొడుతున్నాను, స్వస్థపరుస్తున్నాను, 100 మంది నా చుట్టూ తిరిగేస్తున్నారు, ఏదో భోజనానికి పిలిచాడు కదా గౌరవంగా అంటే వచ్చాను, కానీ ఏంటి నాకేం స్పెషల్ సీట్ వేయలేదేంటి, నాకేమి స్పెషల్ కుర్చీ పెట్టలేదేంటి, అందరితో సమానంగా చూస్తున్నాడేంటి? మనలాంటి మైండ్ సెట్ యేసుప్రభుకుంటే అలాగ అనుకునేవాడే. యేసుప్రభు మనలాంటాడు కాదు. యేసుప్రభు లాంటి వాళ్ళం అవ్వాలి మనం. దేవునికి స్తోత్రం. అందరితో సమంగా, అందరితో సమానంగా. నాకు డబ్బు ఉంటే ఉండొచ్చు, వస్త్రాలు ఉంటే ఉండొచ్చు, వాహనాలు ఉంటే ఉండొచ్చు, ఇల్లు ఉంటే ఉండొచ్చు, వాకిళ్ళు ఉంటే ఉండొచ్చు, నాకు పదవి ఉంటే ఉండొచ్చు, నా వెనకాల 1000 మంది జనం ఉంటే ఉండొచ్చు, జైలు కొట్టేవాళ్ళు. నా వెనకాల నేను నడిచి వస్తుంటే నా వెనకాల గురువుగారు 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 అంటూ 1000 మంది రావచ్చు నా వెనకాల. కానీ ఇక్కడ వచనం చూస్తుంటే యేసు ప్రభు ఎంత తగ్గింపో. దేవునికి స్తోత్రం. ఇవి మనం నేర్చుకోవాలి. ప్రభుని తెలుసుకున్నాను, ఆరాధనకు వెళ్తున్నాను, వాక్యం చదువుకుంటాము, స్తుతిస్తాము, హల్లెలూయా చెప్తాము, కానుకలు ఇస్తాము, ఉపాసనలు చేస్తాము, ఎవరు దైవజనులు వచ్చారు, ప్రసంగాలు బాగా చెప్పారు, అబ్బో ఎంత ఆరాధన, ఎన్ని డ్రమ్ములో. స్టాప్ ఇట్. ఇలాంటి మనసు, ఇలాంటి ఆత్మీయత వాక్యాలు వినటం ద్వారా మనం అధ్యయనం చేసి అలవర్చుకోకపోతే, నేను ముందు చెప్పాను చూసారా, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దోస్ ప్రోగ్రామ్స్? ఆ దైవజనులు రావటం ఎందుకు? ఆ భోజనాలు ఏంటి, హడావుడేంటి, ఆ ఖర్చు ఏంటి, ఈ విందులేంటి, ఈ డెకరేషన్లు ఏంటి, ఈ మహా బ్యూటిఫుల్ మెలోడియస్ మ్యూజిక్ ఏంటి? స్పెషల్ సింగర్ని పిలిచాం ఈరోజు కోటాలు కదా, ఆ స్పెషల్ సింగర్ వచ్చింది ఈరోజు. ఏంటి అవన్నీ కూడా? ఇవన్నీ వచ్చాయి. కానీ ఆత్మీయత ఆ వచ్చేవాళ్ళలో కానీ, పిలిచిన వాడిలో కానీ, ఆ సభ తర్వాత కానీ ఆ వ్యక్తులు ఈ మార్పు రాకపోతే వాట్ ఈస్ ద యూస్? అవును కదా, చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది ఇల్లు ఉడ్చుకుంటుంటారండి. మీరు చూస్తుండగానే మీరు వచ్చారు, కూర్చోబాబుని కొంచెం వాకిలు ఉడ్చుకుని వస్తాను అన్నారు అనుకోండి, మీరు అలా కూర్చున్నారు. మీరు వచ్చారని అక్కడో చీపిరి అక్కడో చీపిరి అక్కడో చీపిరి అలాగేసేసి దా బాబు చేసుకోండి, మీరేమంటారు చెప్పండి? అదేం ఉడుపు, అదేం తుడుపు? అవును కదా, చెప్పండి. అదేం ఉడుపు, అదేం తుడుపు? చేస్తే శుభ్రంగా చేయి, లేకపోతే మానేయి, అంతే కదా. ఇక్కడ కొంచెం చేసి అక్కడ కొంచెం చేసి అయిపోయిందని అలా పక్కన పెట్టేస్తే కుదరదు కదా. అలాగే ప్రభు కూడా భక్తి చేస్తే మనస్ఫూర్తిగా చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత దూరం ఆలోచన చేసేవారేరి, ఇలాగ ఆలోచన చేసేవారేరి. ఇప్పుడే కాదు, ఆ దినాల్లో కూడా ఉన్నారు, ఈ దినాల్లో ఉన్నారు. ఈ దినాల్లో కూడా ఈ హైటెక్లు ఎక్కువైపోయాయి, బోధకుల్లోనే ఎక్కువైపోయాయి, విశ్వాసంలోనే ఎక్కువైపోయాయి. ప్రతివారు కూడా వాళ్ళ లెవెల్ చూసుకుంటున్నారు. ఆ లెవెల్కి తగ్గట్టు వాళ్ళ గౌరవం ఇవ్వాలి, వాళ్ళకి లెవెల్కి తగ్గట్టు వాళ్ళ భుజాలకు ఎత్తుకోవాలి, వాళ్ళ లెవెల్ తగ్గట్టు వాళ్ళ కానుకలు ఇవ్వాలి, వాళ్ళకి లెవెల్కి తగ్గట్టు వాళ్ళకి సన్మానాలు చేయాలి. వాళ్ళకేం రాజు లెక్క పేదో లెక్క చెప్పండి? ఏది గట్టును మేస్తే దూడ ఎక్కడ మేస్తుంది? నాకు రావట్లేదా సామెత, చెప్పండి. పెద్దలు ఉన్నారు ఇక్కడ. ఆవు చేలోబడి మేస్తుంటే దూడగా గట్టును మేస్తుందా? గట్టు అంటే గట్టే మెయ్యాలి. ఇది వరి పంట, అదే పచ్చగడ్డి. ఆవు వచ్చి వరి పంట తినేస్తా ఉంటే దూడ ఏ గట్టు మీద తిను, గట్టు మీద అంటే దూడ అక్కడ తింటుందా? బోధకులే లెవెల్స్ మెయింటైన్ చేస్తూ యేసుప్రభు కన్నా గొప్పవాళ్ళ వాళ్ళు? యేసుప్రభు కన్నా గొప్పవాళ్ళ చెప్పండి? యేసుప్రభుని బట్టి వాళ్ళు గొప్పవాళ్ళు, అంతే. యేసుప్రభుని బట్టి వాళ్ళకి గొప్పతనం వచ్చింది, లేకపోతే యేసుప్రభు అంత గొప్పవాడు కాదు. కానీ యేసుప్రభు ఎంత తగ్గించుకుంటున్నాడు చూడండి. మరి ఎందుకు మనకి ఈ టెక్లు, ఎందుకు మనకి ఈ టెక్నిక్లు? గౌరవించుకోవటం తప్పులేదు, కానీ నన్ను గౌరవించాలి, గౌరవించకపోతే నేను చర్చికి వెళ్ళను, నన్ను పట్టించకపోతే చర్చికి వెళ్ళను, నమ్మకు చూడకపోతే చర్చికి వెళ్ళను. ఇంకొంతమంది అయితే ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం భోజనాల దగ్గర ఇలాంటి వేషాలు విశేషాలు చూస్తుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్టీల్ కంచాలు అయిపోయినాయి, ఆ కంచాలు కడగటానికి అవ్వలేరు. మరి ఇంకేం చేయాలి? 5 ఉండిపోయారు. 5 ఉండిపోయేటప్పటికి ఎలాగ కంచాలు కడిగి లోపల పక్కనే పేపర్ ప్లేట్లు ఉన్నాయి. పట్టండి నిలబడిపోయారు. అయ్యో పాపం అని చెప్పేసి పేపర్ ప్లేట్లను పెట్టేస్తాం. వీళ్ళు తినరు. ఎందుకు తినరు? వాళ్ళందరూ స్టీల్ కంచాలో తింటామేంటి, మేము పేపర్ ప్లేట్లో తింటామేంటి? పైకి అనరు.
ఇంచుమించు ఆ స్థాయి. ఎనివే, ఈయన కూర్చున్నాడు అక్కడ, అందరితో పాటు కూర్చున్నాడు. స్తోత్రం కలుగునుగాక. పాపాత్మురాలైన ఒక స్త్రీ వచ్చిందట, యేసు వెనక తట్టుకెళ్ళి నిలబడిందట, ఆయన పాదాల దగ్గర నిలబడిందట, ఏడుస్తూ కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపిందట. నిలబడి తడపగలదా? నిలబడిందన్నారు, మోకరిల్లింది అనలేదు కదా. ఆయన కాళ్ళ దగ్గర పడింది, ఆయన కాళ్ళు కడిగింది, ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపింది, తన తల వెంట్రుకలతో తుడిచింది. ఇంకా కన్నీరు నుంచుని కార్చొచ్చు, నుంచుంటే కన్నీళ్ళు పాదాల మీద పడవచ్చు, పాసిబిలిటీ ఉంది. తల వెంట్రుకలతో తొడాలంటే ఇంకా దగ్గర రావాలిగా, నుంచుంటే కుదరదుగా. ఇంకా దగ్గరికి వచ్చింది ఆ లెంగ్త్. ఆ తర్వాత ఏం చేసింది ఆవిడ? ఆ నీటిని తన పెదములతో ముద్దు పెట్టుకోవటం మానలేదు, తుడిచింది. ఎంత క్లోజ్ అయిపోయిందో, దేవునికి స్తోత్రం. ఆల్మోస్ట్ ఆమె సాగిలిపడినట్టే కదా. నుంచుంది, వంగింది, మోకరిల్లింది, ముద్దు పెట్టే స్థాయికి పాదాల దగ్గరకు వచ్చేసింది. ఎక్కడుంది ఈవిడి? చెప్పాను కదా, సాగిలిపడటం. ఎవరిని ఆరాధన చేస్తున్నాను, ఎవరి పాదాలు కడుగుతున్నాను, ఎలా కడుగుతున్నాను, కడిగేటప్పుడు నేను ముద్దు పెట్టుకుంటున్నాను, ఇవన్నీ ఆమె చేసేస్తూ ఉంది. అక్కడ ఎవరున్నారు? అక్కడ యేసుప్రభు ఆమె ఇంట్లో లేదు, లేదా యేసుప్రభు ఎక్కడ ఒంటరిగా కూర్చుంటే ఈవిడ వెళ్ళలేదు. నో వే. దే ఆర్ పీపుల్. ఈవిడ గౌరవించే పీపుల్ కాదు వాళ్ళు. ఎలాంటి ఈవిడి? పాపాత్మురాలు, అంటే వెల్ నోటెడ్ పర్సన్ అనమాట. ఆవిడ ఎలాంటిదో అందరికీ తెలుసు, పాపాత్మురాలు. ఆ ఇంట్లోకి వెళ్ళటం ధైర్యం, యేసుప్రభు దగ్గర నిలబడటం ధైర్యం, కాళ్ళు కన్నీళ్ళతో కడిగి ముద్దు పెట్టుకోవటం, అంటే సాగిలి పడిపోవటం, కాళ్ళు పట్టేసుకోవటం, ఎంత ధైర్యం! సాగిలిపడటం. ఎందుకు చెప్తానంటే అక్కడ పురుషుడు ఎవరు? తూర్పుదేశపు జ్ఞానులు, ఈవిడ స్త్రీ. వాళ్ళేమో జ్ఞానులు, గొప్పవారు, ధనవంతులు, మంచివారు అనుకోండి. ఈమె పాపాత్మురాలు, స్త్రీ. అక్కడ పశువుల పాక, ఇక్కడ పరిసైన ఇల్లు, పబ్లిక్. మళ్ళీ చెప్తున్నాను నేను, ఆమెకి ఇంకా పరిసైన ఇంటికి వచ్చాను, ఇంట్లో యేసుప్రభు ఉన్నాడు అని అడ్రస్ అయితే తెలిసింది, కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత, యేసుని చూసిన తర్వాత ఇంకా ఆమెకు తను ఎక్కడున్నాదో కూడా లేదు, ఎవరింట్లో ఉన్నాదో కూడా లేదు, ఎంతమంది ఉన్నారో కూడా లేదు. వాళ్ళందరూ తన గురించి ఏమనుకుంటారో కాదు, ఏమనుకుంటారో ఈవిడికి ముందే తెలుసు. ఎందుకంటే నా బ్రతుకు ఇలాంటిదని ఆవిడకి తెలుసు, పబ్లిక్ అందరికీ తెలుసు ఈవిడ ఎలాంటిదో. నన్ను చూసి వీళ్ళు అది లేదండి, అసలు సంథింగ్ హ్యాపెనింగ్ దేర్. జస్ట్ ఇమాజిన్ అండి, మీరు వెనుక్కున్న వాళ్ళు ముందున్న వాళ్ళు ఆలోచన చేయండి. ఇమాజిన్. అక్కడంటే యేసు ఎదురుగా ఉన్నాడు కాబట్టి ఆవిడ అలా చేయగలిగింది. నా ఎదురుగా కూడా యేసు ఉంటే నేను చేస్తానని వాళ్ళు తప్పించుకోవచ్చు మనం. కానీ ప్రభు అంటాడు, ఆమె శారీరకంగా అక్కడ, నేను శారీరకంగా ఉన్నాను, కానీ ఇప్పుడు ఆత్మగా మీ మధ్యనున్నాను. ఆత్మగా నాకు అంత దగ్గరికి రండి, ఆత్మగా నన్ను అలా ఆరాధించండి, ఆత్మగా నన్ను అలా ప్రేమించగలరా? దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. కనుక మందిరాలు, చర్చిలు, సంఘంలో, ఆరాధనలో కొంతమంది ఎంత ముడుచుకు పెట్టుకుపోతారోనండి. చేతులు అసలు ఓపెన్ చేయరు, చప్పట్లు కొట్టలేరు, చేతులు ఎత్తలేరు, స్తోత్రం ప్రభు అని అనలేరు. మోకరిల్లి ప్రార్థన చేస్తామంటే చాలా తక్కువ మంది కనిపిస్తారు మోకరిల్లి. అవును కదా, చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఈవెన్ యూత్లో కూడా చాలామంది తక్కువ మంది కనిపిస్తున్నారు మోకరిల్లే వాళ్ళు. మామూలుగా కూర్చుంటున్నారు చాలామంది. మోకరిల్లి ప్రార్థన చేద్దాం, లెట్స్ మోకరిల్లి ప్రార్థన చేద్దాం అన్నప్పుడు ఎంత దూరం పోయాము, ఎంత దగ్గరకు వచ్చాము, ఆత్మీయంగా ఎంత ఎదుగుతున్నాము. ఆ మోకరిల్లాలా ఏంటి అని అడిగినా, లేదా పెద్ద దొరగారు ఆయన ఎవరో చెప్పారు మోకరిల్లు అక్కర్లు వద్దట, ఎలా కూర్చున్నా పర్లేదు, ఎలా నుంచున్నా పర్వాలేదని వచ్చిన బోధలు ఓకే రానివ్వండి, లెట్ ఇట్ బి. దేవుడు అందరిని ఆశీర్వదిస్తాడు. కానీ ఈ సన్నివేశాలు మనం చూస్తుంటే నీ మనసు, నీ ఆత్మ, నీ హృదయం, నీ అంతరంగం దేవునితో అంత హత్తుకోవటానికి ఇష్టపడుతున్నప్పుడు ఇంక నువ్వు స్థలాలు చూసుకోవు, వ్యక్తులు చూసుకోవు, అక్కడ వాతావరణం చూసుకోవు. నేను నా ప్రభు, స్తోత్రం, మరసందర రీదర సిక్లో, హల్లెలూయా. ఇలాంటి ప్రేమ దేవుడు కోరుతున్నాడు, ఇలాంటి సహవాసం దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు,
ఇలాంటి సహవాసిగా నువ్వు దేవుని దగ్గరికి రావాలని ఆయన ఆశపడుతున్నాడు. మైండ్ ఇట్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజానికి చెప్పాలంటే కొన్ని చోట్ల చూశాను నేను, కొంతమంది యవ్వనస్తులు కూడా సాక్ష్యం చెప్పినట్టుగా గుర్తు. ఎక్కడ చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారో తెలియదు, కానీ లేదా నాకు కూడా దేవుడు ఆ సన్నివేశాలు చూపించి కొన్ని పాఠాలు నేర్పించినప్పుడు మనసులో పెట్టుకున్నానేమో నాకు గుర్తులేదు, కానీ మాట మాత్రం చెప్తున్నా. కొంతమంది యవ్వనస్తులు వచ్చారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎప్పటి నుంచి అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఈ చర్చిలో బాగుంటుంది ఆరాధన అనుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆరాధన జరుగుతూ ఉంది, పాస్టర్ గారు అన్నారు, లేకపోతే ప్రార్థన చేసేటప్పుడు సందర్భంగా ఎవరో ప్రార్థన చేస్తుంటే యవ్వనస్తులు కూడా కుర్చీలో కూర్చున్నారు, మామూలుగా కూర్చున్న వాళ్ళు ఉన్నారు. కుర్చీలో కూర్చున్న యవ్వనస్తుల మధ్యన కొంతమంది వృద్ధులు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు. పక్కన ప్రార్థన చేసుకుంటూ ఉంటే యవ్వనస్తులు కూడా కళ్ళు మూసుకున్నారు. మళ్ళీ యవ్వనస్తులు కళ్ళు తెరిచేటప్పటికీ కొంతమంది ముసలోళ్ళు మోకరిల్లి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు యవ్వనస్తులు తర్వాత కొంతకాలం తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత సాక్ష్యం చెప్తారు. సిగ్గుపడిపోయాం మేము. వృద్ధులు, మాకన్నా పెద్ద వయసులో ఉన్నవాళ్ళు, మాకన్నా బాగా వయసులో వృద్ధులైన వాళ్ళు కుర్చీలోంచి దిగిపోయి మోకరెళ్ళి చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే మాకు సిగ్గేసింది. యూత్ మేము సిగ్గేసింది. కుర్చీ మాకు ఎలాగుందంటే కుంపట్లాగా ఉంది, కూర్చోలేకపోయాం కుర్చీలో. వెంటనే మేము కూడా ఆ అంకుల పక్కనో తాతయ్య పక్కనో మేము కూడా మోకరిల్లాము. వాడు వణికే చేతులు ఇలా పైకెత్తి వణికే చేతులతో స్తోత్రమై అంటున్నారు. మా చేతులేంటి వణుకో, యవ్వనం కదా. చేతులు చూసి మేము చేతులెత్తాలనుకున్నాం. నిజానికి పాఠాలంటే ఇలా వాక్యం చదువుకునే పాఠాలు కాదు, కానీ అలాగ మనం మోకరిల్లితే అది మరొకరికి పాఠం అయిపోద్ది. అలా మనం చేతులు ఎత్తితే మరొకరికి పాఠం అయిపోద్ది. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. చేతులు లేని వాళ్ళు ఎలాగ ఎత్తలేరు అనుకోండి, అది వేరే సంగతి. కానీ దేవునితో అంతగా మన మనసు హత్తుకున్నట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కసారి అంటామంటే ప్రభు అంటే అంత పిచ్చి ప్రేమ మనకు రావాలి. అంటే లోకరీతి డైలాగ్ చెప్తున్నాను. ప్రభు అంటే, యేసు ప్రభు అంటే మనకు అంత పిచ్చి ప్రేమ రావాలి. అప్పుడే మనం ఏమైనా చేసేస్తాం ఆయన కోసం. ఎవరు చూస్తున్నారు, ఎవరేమనుకుంటున్నారు నాకు అనవసరం. నేడు దినాల్లో శారీరక ప్రేమలు అలాగే ఉన్నాయి కదండి. శారీరక ప్రేమల పెళ్ళిళ్ళు అలాగే ఉన్నాయి కదా. ఎవడేమనుకుంటున్నాకే ఎవరేమంటారు, పోతాము, అలా ఉంటాము, తిరుగుతాము అన్నట్టుగా ఉన్నాయి. కానీ ఇది ఆత్మ సంబంధమైంది. ఇక్కడ కూడా వాక్యం మీరు పూర్తిగా చదవని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె స్థలం చూసుకోవట్లేదు, అక్కడున్న వ్యక్తులను చూడట్లేదు, యేసునే చూస్తూ ఉంది. యేసుకు తాను ఎంత ఆరాధన చేయాలో, ఎలా ఆరాధన చేయాలో, ఎంత తగ్గించుకొని చేయాలో ఆల్మోస్ట్ ఆ స్థాయికి ఆమె వచ్చేసింది. దేవునికి స్తోత్రం. కనుక పాఠం మరలా చెప్తున్నాను, సమయం అయింది కాబట్టి ఇంక వేరే మళ్ళీ దేవుని చిత్తం అయితే మళ్ళీ ముందు చూసుకుందాం. 2 విషయాలు మాట్లాడుకున్నాం. ఒకటేమో టాప్ వైజ్ పీపుల్, ఈవిడేమో పాపాత్మురాలు, పూర్ ఫెలో. ఏం పట్టుకురాలేదు, అత్తరబుడ్డోడు పట్టుకొచ్చింది. వాళ్ళేమో విస్తారమైన కానుకలు పట్టుకొచ్చారు. దేవునికి స్తోత్రం. వాళ్ళకు ఒక అనుభవం ఉంది, జ్ఞానం, గ్రంథాలు చదివి సత్యం ఎక్కడుందో వెతుక్కుంటూ వచ్చారు. ఈవిడికి అంత జ్ఞానం, చదువు లేదు. వాళ్ళు చాలా భక్తులు, రాజు దగ్గరికి వెళ్ళి వచ్చిన వాళ్ళు, నక్షత్రాన్ని చూసి నడిపించబడిన వాళ్ళు, అంటే ప్రత్యక్షతలు కలిగిన వాళ్ళు, అప్పటికే అనుభవాలు కలిగిన వాళ్ళు ఆత్మీయంగా. ఈమెకు ఏమీ అనుభవం లేదు. కానీ వాళ్ళు సాగిలి పట్టం చూసినా, ఈవిడి సాగిలి పట్టం చూసినా సాగిలి పడుట. దేవునికి స్తోత్రం. మొదటిది భయభక్తులు, రాజు, యూదుల రాజు. ఇంకా రాజు కాల, ఇంకా సింహాసనాలు లేవు. తొట్లో ఉన్నాడు, గడ్డిలో ఉన్నాడు, పశువుల పాకలో ఉన్నాడు, ఆ రుచిలో ఉన్నాడు, ఆ భయంకరమైన వాసనలో ఉన్నాడు. అర్థం చేసుకోండి మీరు. పశువుల పాక అంటే ఇక్కడ స్టేజ్ మీద మంచిగా స్ప్రేలు కొట్టేసేసి అవేం కాదు. పశువుల పాక అంటే పశువుల పాకే. పశువులు ఉండే కొట్టం అంటే కొట్టమే, దొడ్డే, అంతే. అది ఎలా ఉంటుందో మనకు తెలుసు. అక్కడ సాగిలి పడ్డారు. అక్కడ యూదుల రాజు. ఆ పిల్లోళ్ళు ఎవరిని చూస్తున్నారు? ఆ రాజరికాన్ని చూస్తున్నారు. వాళ్ళు దేన్ని గౌరవిస్తున్నారు? పిల్లోడిని కాదు, ఆ పిల్లోడు వెనకాలన్న రాచరికాన్ని గౌరవిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్.
యేసుప్రభు దండం పెడుతున్నామంటే ఆయన వెనకాల ఉన్న ఆ స్థాయి, ఆ స్థితి, ఆ మహిమ, ఆ ఘనత, అధికారం, ఆ సామర్థ్యం, ఆ జ్ఞానం, ఆ పరిశుద్ధత మనం చూస్తూ దండం పెట్టాలి, చూస్తూ చప్పట్లు కొట్టాలి, చూస్తూ మోకరిల్లాలి. దేవుని మానికి స్తోత్రం. మరి ఈవిడ పాపాత్మురాలు. పరిసయ్యుడు అంటే ఎలాంటి వాడు చెప్పండి? మడి తడి ఎక్కువ ఉంటుంది, అవును కదా? పరిసయ్యుడు అంటే అర్థమని చెప్పండి? నేను మంచివాడిని, నా ఎదురుగా ఎవరు రాకూడదు, అలాంటి వాడు పనికి మానవాళ్ళు, నేను ఇంత మంచిగా ఉంటాను, ఇంత భక్తిగా ఉంటాను అనుకునేవాడు. ప్రతి వాళ్ళు కూడా లోపం చూపించేవాడు వీడు. పరిసయ్యుడు అంటే ఎవరైనా ఇతరుల లోపాలు చూపిస్తాడు, తనలో లోపాలు చూసుకోడు. పరిసయ్యుల మనస్తత్వం అది. అలాగున ప్రతి అది ఇంట్లోకి ఏగను కూడా రానివాడు. అపవిత్రత ఏమో పవిత్రత ఏమో అనుకుంటూ. అలాంటి పరిసయ్యుని ఇంట్లోకి పాపాత్ములు రావడానికి ఎన్ని గుండ్లు ఉండాలి ఆవిడికి? మళ్ళీ మనమాట, ఎన్ని గుండ్లు ఉండాలి? అయ్యో, ఆయన చూశాడంటే ఎన్ని మాటలు అంటాడు నా గురించి, కంట్లో పడ్డానంటే ఎలాంటి మాటలతో నన్ను వేధిస్తాడు, నా బ్రతుకంతా కూడా అక్కడ మళ్ళీ పంచాంగం పెడతాడేమో. ఏం అడ్రా లేదు ఆవిడకి. లోపల యేసున్నాడు, యేసు నాకు కావాలి. లోపల యేసున్నాడు, ఆయన పాదాలు నాకు కావాలి. దేవునికి స్తోత్రం. ఓ మై గాడ్. ఆ ఇల్లు లోకంతో పోల్చుకుంటే, ఆ ఇల్లు మన ఊరితో పోల్చుకుంటే, ఆ ఇల్లు మన ఇల్లుతో పోల్చుకుంటే, ఇంట్లో యేసు గురించి ఎవరేమనుకుంటే నాకెందుకు, ఇంట్లో యేసు గురించి ఎవరికి ఏ లెవెల్లో విశ్వాసం ఉంటే నాకెందుకు, నాకు యేసు కావాలి. యేసుతో నాకు సమీప సహవాసం కావాలి. అది ఎవరి కాళ్ళకే ఉండాలి. దేవునికి స్తోత్రం. లోకం ఏమనుకుంటే నాకెందుకు, లోకం ఎన్ని పేర్లు పెట్టి పిలిస్తే నాకెందుకు, మత పిచ్చి అంటే ఏమైంది నాకు, పడిపోయాడు, చెడిపోయాడు, దిగిపోయాడు, ఒక పరిశుద్ధుడు దిగి వచ్చేసాడండి, ఈడే మహాభక్తుడండి. ఎప్పటి నుంచో క్రైస్తవంలో 10 తరాల నుంచి వాళ్ళందరూ క్రైస్తవులే, నీకు వచ్చిందో ఈ పరిశుద్ధత అని కొంతమంది వెక్కిరిస్తూ ఉంటారు. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ప్రభుకి ఎలా ఉంటే ఇష్టమని ఎవరన్నా గట్టిగా చెప్పారనుకోండి, 10 తరాల నుంచి వాళ్ళు క్రైస్తవులు. వాళ్ళు ఇలాంటి ఏం పట్టించుకోరు. అందరితో తినేస్తారు, అందరితో తిరిగేస్తారు, అన్నీ చేసేస్తారు, చర్చికి వెళ్తారు. నీకేమొచ్చింది? పరిశుద్ధత 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 అంట ఊరికే మడిగట్టుకుంటామని రెచ్చగొట్టే విశ్వాసులు ఉంటారు. వింతగా ప్రశ్నించే లోకం కూడా ఉంటుంది. అందుకని అంటున్నాను, దేవుడు ఆరాధన, దేవుడు నమస్కారం, దేవుడు ఆ సహవాసం అంతా వ్యక్తిగతం. ఎవరి రక్షణ వారిదే. దేవునికి స్తోత్రం. ఎవరి ఆరాధన వాళ్ళదే. దేవుని పట్ల ఎవరి భయభక్తులు వాళ్ళవే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అమ్మ నాన్న వస్తే నేను అప్పుడు భయభక్తులతో ఉంటాను, నీ పిల్లడు నో. నీ లెవెల్లో, నీ కెపాసిటీలో, నీ వయసుకు తగ్గట్టు అమ్మా నాన్న వెనుకుండాల్సిన పని లేదు. దేవుణ్ణి ఆరాధించడంలో వయసులతో తారతమ్యం లేదు. దేవుణ్ణి ఆరాధించడంలో స్థలాలతో మార్పులు లేదు. దేవుని ఆరాధించడంలో నేను గొప్ప ఇంట్లో బిడ్డని కిందలా కూర్చుంటాను అని క్వశ్చన్ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని చర్చిలు ఉన్నాయి, సహవాసాలు ఉన్నాయి. బ్రదర్ని చర్చ్ అంటారేమో, వేరే అంటారేమో తెలియదు, కానీ అక్కడ ఈ మధ్యన వేస్తున్నారు కుర్చీలు వాళ్ళు. ఈ మధ్యన లేకపోతే అందరూ కలెక్టర్ గారు కూడా కింద కూర్చోవలసిందే బిలీవర్ అయితే. ఒకవేళ చర్చి బిలీవరు కలెక్టర్ అయ్యాడు అనుకోండి, కలెక్టర్ విశ్వాసం అనుకోండి, జిల్లా పరిషత్తులు అక్కడ కలెక్టర్ ఆఫీసులో ఉంటాడు, పోలీసులు సెల్యూట్లు కొడతారు, బంటూ సెల్యూట్లు కొడతారు, వెనక ముందు కూడా బొగ్గ లైట్లు ఉంటాయి, కుయ్యమంట. కానీ అక్కడ కలెక్టర్ గారు కింద కూర్చుంటారు. బ్రదర్ చర్చిలో బిలీవర్ ఈజ్ ఎన్ వర్షిపర్ ఆఫ్ గాడ్. షూస్ తీసేసి బాసిమెట్ వేసి కూర్చుంటాడు. కలెక్టర్స్, ఎంఆర్ఓస్, డాక్టర్స్, ఈవెన్ సైంటిస్టులు. ఏది క్రైస్తవులు అయిన తర్వాత చదువుకుని పైకి వచ్చి ఆ పొజిషన్ వచ్చిన తర్వాత నేను కలెక్టర్ను కదా అని పాస్టర్ గారు నేను వస్తున్నాను, లేకపోతే బెల్బంట్రోత్ ముందు వచ్చి కలెక్టర్ గారు వస్తున్నారండి, ఆయన ప్రభు బిడ్డండి, మీ చర్చికి వస్తున్నారండి అనేటప్పుడు ఎంత అడవడం ఉంటుంది చెప్పండి, ఎంత అడవడం చెప్పండి. మనలో మనమాట గౌరవించాలండి, అది వేరే సంగతి. కానీ ఆ చర్చిలో కలెక్టర్స్ కూడా కింద కూర్చుంటారు, బిలీవర్స్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బ్రదర్ చర్చిలో ఇంకా కొన్ని చోట్ల చూసాను నేను. వాళ్ళు ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్కళ్ళు ఇలా డెడికేట్ చేసుకుంటారట, ఆ గర్వం పోవాలని. నాలో ఎక్కడైనా గర్వం ఉందేమో, గర్వం పైకి రాకుండా ఉండాలంటే అంటూ ఈ పరిచర్య వాళ్ళు సమర్పించుకుంటారట. ఏమని చెప్పండి, ఈ ఆదివారం ముందే చెప్పేసుకుంటారట. చాలా సందర్భాల్లో కలెక్టర్ పొజిషన్లో ఉన్న ఒకప్పుడు విశ్వాసి, చదువుకున్నాడు, విద్యార్థి అయ్యాడు, ఐఏఎస్ చదివాడు, ప్రమోషన్ వచ్చింది, ఇంటర్వ్యూలో పాస్ అయ్యాడు, కలెక్టర్ అయ్యాడు, కలెక్టర్లో ప్రమోషన్ వచ్చింది.
చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. కానీ బిలీవరు. ఎప్పుడంటే కాలేజీ టైం నుంచి బిలీవరే అయినా, ఇప్పుడు కలెక్టర్ అయ్యాడు. బిలీవరే కదా నువ్వు. కలెక్టర్ని అయ్యాను, నేను స్టేజ్ మీదకి రావాలి, కలెక్టర్ని అయ్యాను, పాస్టర్ గారు బయటకు వచ్చి నన్ను ఆహ్వానించాలి, కలెక్టర్ని అయ్యాను నేను, నోవే. అందుకే చాలా సన్నివేశాలు అలాంటి సహవాసాలు కలెక్టర్లు కూడా ఆర్డినరీ పర్సన్స్ లాగా ఉంటారు. కానీ ఎందుకు చాలా చర్చలు అలా ఉండలేకపోతున్నారు? అలాగ మనం వాళ్ళని ఉండనివ్వట్లేదు. ఏం జరుగుతుంది? వాట్స్ గోయింగ్ ఆన్? ఎందుకు మనం అలా అతిశయాలు కోరుకుంటున్నాం? ఎందుకు ఆ సన్మానాలు కోరుకుంటున్నాం? ఎందుకు ఆ స్థాయిని కోరుకుంటున్నాం? కులాలను బట్టి లెవెల్ అయిపోవాలి, హోదాను బట్టి లెవెల్ మెయింటైన్ చేసేయాలి, వాళ్ళకున్న డబ్బును బట్టి లెవెల్ మెయింటైన్ చేసేయాలి. వాళ్ళు పెద్ద బెంజ్ కార్లో అయితే ఒకటి, చిన్న మారుతి 800లో వస్తే ఒక లెవెల్ గౌరవం. దేవుడు అంటాడు, మీరేం క్రైస్తవులని, మీరేం క్రైస్తవులే కానీ మీ లెవెల్ పెరగాలి, ఇంకా మీలో ఇంకా దీనత్వం రావాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఇక ముగిస్తున్నాను. అక్కడ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సన్నివేశం చదవండి. యేసుప్రభువే చెప్తాడు ఆ స్టేట్మెంట్, ఈమె నన్ను విస్తారముగా ప్రేమించుచున్నది కనుక ఇలా చేస్తుంది. ముందు దుర్జనులు ఎందుకు చేశారు? వాళ్ళు రాజరికం, ఆ పరిపాలన, దేవుడని కాదు, యూదుల రాజు, అంతే కదండి వాళ్ళు తెలిసింది. రక్షకుడని కాదు, వాళ్ళు రాలేదు, యూదుల రాజు. ఆ లెవెల్కే వాళ్ళు అంతా సాగిలిపడిపోయారు రాజరికానికి. ఈవిడే అక్కడేమో రెవరెన్స్, గౌరవం, అంతే కదా, భయము, భక్తి, రాజరికానికి అపారమైన పూజ్యభావం, రాజావారు అన్నట్టు. ఇక్కడ ఈవిడి అపారమైన ప్రేమ. దేవుని పట్ల నీకు అది ఉండాలి, నాకు అది ఉండాలి, దేవుని పట్ల నాకు ఇది ఉండాలి. ప్రభు అంటారు కదా, నీ దేవుడైన యెహోవాను, తండ్రి అయిన దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి. బండలు మోయటానికి శక్తి కావాలి, అవును కదా, పెద్ద దూలాలు మోయటానికి శక్తి కావాలి, పర్వతాలు ఎక్కటానికి శక్తి కావాలి. పూర్ణ శక్తితో అంటే ఏ శక్తి అది? కండబలమా, కులం బలమా, ధనశక్త, ప్రభుత్వ శక్తి, ఏ శక్తి అది? దీనత్వం. దీనత్వంలో యూఆర్ వెరీ పవర్ఫుల్. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. నిజానికి దీనత్వంలో టాప్ లెవెల్ అనమాట అది శక్తి. అంటే నీవు దీనుడిగా ఉండేటంత శక్తి నీ మనసును, నీ శరీరాన్ని కూడా లొంగదీయగలిగిన మనోబలం నీకు ఉండాలి. నేనేంటి పలానోళ్ళ అబ్బాయిని కదా, నేనేంటి నా కులం ఇది కదా, నేనేంటి నా ముందు కూర్చున్న వాళ్ళందరూ వీళ్ళు నా లెవెల్ ఇది కదా. కొంతమంది ఒక లెవెల్లో ఉంటారు, అన్నీ కలిసి వస్తే కోటీశ్వర్లు అయిపోతారు. ఏంటో మాట తీరు మారిపోద్ది వాళ్ళకి. లోకరీతిగా చెప్తున్నాను, ముగించేశాను, ప్రార్థన చేసుకుందాం. లోకరీతిగా చెప్తున్నాను, ఏదో కలిసి వచ్చింది, అకస్మాత్తుగా వేలల్లో నుంచి వాళ్ళ ఆదాయమో వాళ్ళ ఆస్తితో కోట్లోకి వెళ్ళిపోయింది. ఖచ్చితంగా నేను చెప్తాను, లోకరీతిగా చెప్తాను, మాట తీరు మారిపోద్ది. అవునుగా చెప్పండి. మాట తీరు, అలవాట్లు, లెవెల్స్, గౌరవాలు కోరుకుంటారు, అందరూ చూడాలని అనుకుంటారు, ఒరే వాడరా పలానరా అని చెప్పుకోవాలనుకుంటారు. ఆటోమేటిక్గా మనం థౌజండ్స్లో ఉన్నప్పుడు ఎందుకు లేకిందా నీకు ఆ మనసు? 100లో ఉన్నప్పుడు నీకు ఆ మనసు లేదు కదా. కోట్లోకి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది మనసు? కోట్ల వల్ల వచ్చింది మనసు. దేవుడు అంటాడు, ఆ లెవెల్లో ఉన్నా ఈ లెవెల్లో ఉన్నా నీ మనసు ఎప్పుడు కూడా దేవుని వైపే చూడాలి. దేవుని మనకి స్తోత్రం. ఆమె నన్ను విస్తారంగా ప్రేమించుచున్నది కనుక, అంటే ఆమె ప్రేమ ఏం చూశాడు? కన్నీరు, ఆ పాదాలు పట్టుకోవటం, తొడవటం, జుట్టుతో తొడవటం, ఎవరిని పట్టించుకోకపోవటం. నా గురించి ఏమనుకుంటున్నారు, నేను పలానా, అక్కడేమో మంచోళ్ళు జ్ఞానులు వచ్చారు, తప్పుకుండటానికి ఎవరు లేరు. అవును కదండి. ఒంట్ల మీద వచ్చారు, ఈ బెంజికారులు వచ్చారు, తప్పుకొని వాళ్ళు ఎవరు లేరు. యేసుప్రభు నమస్కారం చేసి వెళ్తారు, తప్పుకుండటానికి ఎవరు లేడు అక్కడ. అయినా సరే వాళ్ళు లోపలికి వచ్చారు, వాళ్ళ కాళ్ళు వచ్చారు, సాగిలపడ్డారు, ఇచ్చేది ఇచ్చారు, గౌరవం చెల్లింది. ఇక్కడ కూడా అక్కడేమో ఆహ్వానించడానికి మంచితనం, ఇక్కడేమో పాపాత్మురాలు. పోగొట్టేవాళ్ళు ఉంటారు, రమ్మనేవాళ్ళు అక్కడ లేరు, పొమ్మనేవాళ్ళు ఇక్కడ లేరు. అయినా సరే ఇవి లోపలికి వచ్చింది. ఒకటి, దేవుని పట్ల, ఆయన అధికారం పట్ల, ఆయన పరిపాలన పట్ల, ఆయన రాజరికం, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మహోన్నతుడు, దేవతలకు దేవుళ్లకు దేవుడైన
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ పరిపాలన, రాజరికం, ఆ యోగ్యత, హోదా, అధికారం, అర్హత, అది మన మనస్సు నిండా ఎంత ఎక్కువగా నింపుకుంటామో అదే మనలను వంగదీసేస్తుంది, అదే మనలను కింద కూర్చోబెట్టేస్తుంది, అదే మళ్ళను ఆయన ఆరాధించేలా చేసేస్తుంది, అదే మళ్ళను 2 చేతులు జోడించి ఎవరు నన్ను చూస్తున్నా నాకు అనవసరం, ఎవరు నా గురించి ఏమనుకుంటున్నా నాకు అనవసరం, నేను చేసేది మాత్రం చేస్తా. వాళ్ళ కోసం నేను చేయలేదు కదా, వాళ్ళ కోసం నేను రాలేదు కదా ఇంట్లోకి, వాళ్ళు నన్ను చూడాలని, వాళ్ళని నేను చూడాలని, వాళ్ళ కోసం రాలేదు కదా. చాలా చర్చలకు అలాగ వస్తుంటారు, వీళ్ళు కనపడతారు, వాళ్ళు కనపడతారు, వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, వీళ్ళతో మాట్లాడుకోవచ్చు, వీళ్ళు చేస్తుంటే నేను ఆరాధన చేస్తాను, వాళ్ళు చేస్తుంటే నేను ముందుకు వెళ్తాను. వాళ్ళు వీళ్ళని కాదండి చర్చిలోకి. నీ ఆరాధన నీదే, నీ భక్తి నీదే, నీ సహవాసం నీదే, నీ ప్రేమ నీదే, నీ రిలేషన్ నీదే, దేవునితో నీకున్న ఆ తాత్పర్యం నీ మట్టుకు నీదే. దేవుని మానికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇలాగ దేవుడు మనతో మాట్లాడునుగాక, మంచి విషయాలు ప్రభు అనేక ఆత్మీయతను పెంచడానికి నేర్పునుగాక. కనుక ఇవి మట్టుకు విన్నవారుగా ఉండకుండా, మేమైతే 60లోకి 70లోకి వచ్చేసాం. దేవుడు కనికరిస్తూ ఇంకో 10 సంవత్సరాలు ఉంటాం, కొంచెం కనికరిస్తూ ఇంకో 10 సంవత్సరాలు ఉంటాం ఆరోగ్యంతో. కానీ మీ ముందు ఇంకా భవిష్యత్తు ఉంది, యూత్ ఉన్నారు ఇక్కడ, మీ ముందు చాలా భవిష్యత్తు ఉంది, బంగారు భవిష్యత్తు ఉంది. దేవుణ్ణి ఆరాధించట్లో మీకు ఎంతో ఛాన్స్ ఉంది, ఇంకా దేవుని గణపరచడంలో మీకు ఎంతో ఆపర్చునిటీ ఉంది. దాన్ని ఒడిసిపట్టుకోండి. లోకం ఏమనుకుంటుందో మీకు అనవసరం. మీరు ప్రభు, మీరు పరిశుద్ధులు. అది దేవుడని కాదు, ఈ మాట చెప్పకుండా ఉండలేను. పాపినైన నన్ను పరిశుద్ధునిగా తీర్చుట కొరకు నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ప్రేమించవా, సాగిలపడవా, గౌరవించవా? అంతే కదండి. నీ కోసం దేవుడు నీ స్థానంలో నీ పాపాల కోసం ఆయన కూడా దెబ్బలు తినేసి నేను తప్పించేస్తే కనీసం గౌరవం లేదు ఆయన పట్ల, కనీసం కృతజ్ఞత లేదు ఆయన పట్ల. దేవునికి స్తోత్రం.